హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ అను కిచెన్. ఈరోజు మన కిచెన్లో సంక్రాంతి స్పెషల్ మనకు పిండి వంటకము సకినాలు. మనకి ఇవి రెండు రకాలుగా మనకు ఏ విధంగా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఇవి చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి రెండు చూడడానికి మనకు ఒకేలాగా అనిపిస్తాయి, కానీ తింటే మాత్రం వీటి టేస్ట్ మాత్రం రెండు వేరువేరుగానే ఉంటాయి. ఇవి మనకు ఏ విధంగా తయారు చేయాలి, దీనికి ఎంత కొలతలు తీసుకోవాలి అనేది ఈరోజు వీడియోలో చూద్దాం. ముందుగా మనకు ఒక 3 kgs మనకు రైస్ తీసుకోవాలి. అంటే కంట్రోల్ బియ్యం, దొడ్డు బియ్యం తీసుకొని శుభ్రంగా కడిగి ఒక 6 to 8 hours నానబెట్టేసుకోవాలి. నానబెట్టేసుకొని వాటర్ అనేది వంపేసుకోవాలి. వాటర్ని వంపేసుకొని మనకు ఈ విధంగా ఒక గంపలో వేసుకొని కొంచెం తడి మొత్తం ఆరే వరకు ఆరబెట్టేసుకొని మనకు గిర్నీకి ఇచ్చుకోవాలి. అంటే మిల్లుకి ఇచ్చుకొని పిండి పట్టించుకోవాలి. ఈ విధంగా పిండి పట్టించుకొని మనకి ఈ పిండిని మొత్తం జల్లించుకొని పెట్టేసుకున్న తర్వాత మనకు 3 kgs మనకు రైస్ తీసుకున్నాం కదా. 3 kgs రైస్కు మనకు ఒక 600 grams మనకు నువ్వులు తీసుకోండి. నువ్వులు తీసుకొని మనకు చూడండి, ఈ విధంగా నువ్వులు తీసుకోండి. మనకు ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ కూడా వేసుకోండి. తర్వాత ఒక 3 tablespoon మనకు వాము వేసుకోండి. మనకు కరెక్ట్ సరిపోతుంది. 3 kgsకి 3 సరిపోతుంది. తర్వాత మనకు సాల్ట్, మీకు టేస్ట్ తగ్గట్టు మీరు సాల్ట్ అనేది వేసుకోండి. నేను మాత్రం ఇలా నా పిడికిలతోటి లూజ్గా మనకు ఒక 3 times వేసుకున్నాను. 3 kgsకి 3 times వేసుకుంటే సరిపోతుంది కరెక్ట్గా. మీరు మీ టేస్ట్కి తగ్గట్టు మీరు మీ సాల్ట్ అనేది వేసుకోండి. ఎందుకంటే మనకు సాల్ట్ కొంతమంది ఎక్కువ తింటారు, కొంత తక్కువ తింటారు, కాబట్టి వారి టేస్ట్లను బట్టి మనము సాల్ట్ అనేది వేసుకోవాలి. వేసుకొని మొత్తం పిండి ఒకసారి మొత్తం కలుపుకోవాలి. మనకు మొత్తం కలిసేటట్టు కలుపుకొని మనకు తగినన్ని వాటర్ అనేది పోసుకొని పిండి మొత్తం కలుపుకోవాలి. ఈ విధంగా మనకు పిండి మొత్తము కలిసేటట్టు మనకు వాటర్ యూజ్ చేసుకొని మొత్తం కలుపుకోవాలి. మనకు పిండి మనకు ఒక 15 minutes మనకు పిండి అనేది నానితే సరిపోతుంది. మనకు సకినాలు అనేది మనకు కరెక్ట్గా వస్తాయి. కాబట్టి మనకు ఒక 15 minutes పక్కన పెట్టేసుకోవాలి కలుపుకొని. తర్వాత మనకు పచ్చిమిర్చితోటి మనము ఏ విధంగా చేయాలో చూద్దాం. ఫస్ట్ మనకు 1 kg మనకు పిండి పట్టించుకోవాలి. తర్వాత మనకు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కొన్ని పచ్చిమిర్చి వేసుకోండి. పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత కొద్దిగా మనకు గల్లుప్పు వేసుకోండి. మనకు కేజీకి ఎంత సరిపోతుందో సాల్ట్ చూసి మనకు కొద్దిగా గల్లుప్పు వేసుకోండి. తర్వాత కొద్దిగా జీలకర్ర, కొద్దిగా వాము అనేది వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. చూడండి, మనకు 1 kg రైస్ కదా, మనకు కేజీ రైస్ మనం పట్టించుకున్నాం కదా. దాంట్లో మనకు ఈ మిక్స్ చేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ మొత్తం ఈ విధంగా జల్లెల్లో వేసుకొని వాటర్ అందులో తీసుకోవాలి. తీసుకొని మనకు కొద్దిగా మనకంటే ఒక 200 grams మనకు నువ్వులు వేసుకోవాలి. మనకు 1 kg పిండికి వేసుకోవాలి 200 grams. తర్వాత ఒక 1 tablespoon వాము వేసుకోండి. వాము వేసుకొని కొద్దిగా మనకు వాటర్ అనేది పోసుకుంటూ పిండి కూడా సేమ్ అదే విధంగా పిండి మొత్తం కలుపుకోవాలి. ఈ విధంగా పిండి మొత్తం కలుపుకున్న తర్వాత దీన్ని కూడా ఒక 15 నిమిషాలు పక్కన పెట్టేసుకోండి. తర్వాత మనకు ముందుగా మనం కలుపుకున్న పిండి ఉంటుంది కదా, దాన్ని మనకు ఈ విధంగా సకినాల్లాగా చుట్టుకోండి. మరీ దొడ్డు కాకుండా మరీ పల్చగా కాకుండా ఒక మీడియం సైజు వరకు మనకు చుట్టుకొని కాల్చుకుంటే సరిపోతుంది. సేమ్ ఇదే విధంగా మనకు పచ్చిమిర్చితో చేసింది కూడా సేమ్ ఇదే విధంగా మనకు చుట్టుకోవాలి. చూడండి, మనకు పచ్చిమిర్చితో చేసిన కొద్దిగా గ్రీన్ వేరే కలర్ వస్తుంది. మనకు పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటే వేరే కలర్ వస్తుంది, కొద్దిగా వేసుకుంటే మాత్రం కొంచెం కలర్ అనేది వస్తుంది. మనకు చూడండి, ఈ విధంగా మనకు సకినాలు మొత్తము చుట్టుకోవాలి. చుట్టుకున్న తర్వాత మనకు గ్యాస్ ఆన్ చేసేసుకొని ఒక మూకుడు పెట్టేసుకొని అందులో ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ చేసుకున్న తర్వాత మనము చేసుకున్న సకినాలు ఉంటాయి కదా, ఆ సకినాలను ఇందులో వేసుకొని మనకు ఒక కలర్ వచ్చే వరకు మనకు కాల్చుకోండి. ఇలా కాలిన తర్వాత ఒక పుల్లతోటి మనకు ఒక్కొక్కటి మనకి ఈ విధంగా తీసుకొని మనకు ఒక గంపలో వేసుకోండి. అంతే, సింపుల్గా మనకు 2 రకాల సకినాలు అనేది రెడీ. వీటి టేస్ట్ మాత్రం రెండు వేరువేరుగానే ఉంటాయి, చాలా చాలా టేస్టీగా ఉంటాయి. అంతే సింపుల్గా మనకు ఎంతో టేస్టీకరమైన మనకు సకినాలు అనేది రెడీ చేసుకున్నాం.
అంతే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.